హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ దోశ పిండితో ఎప్పుడు రెగ్యులర్గా చేసేలాగా దోశలు కాకుండా మంచి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని తగినంత దోశ పిండి వేసుకోండి. మీకు ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టు క్వాంటిటీ వేసుకోండి. నేను వేసిన క్వాంటిటీ దోశ పిండికి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుని ఇది మొత్తం కూడా దాంట్లో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఆ దోశ పిండి ఉప్మా రవ్వ మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది కొద్దిసేపు నానాలి. ఈ లోపు మిగతా పని చూద్దాం. ఇప్పుడు 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను తీసుకున్నది కొంచెమే కాబట్టి 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా సన్నగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉన్న తోటకూర తీసుకొని ఆల్రెడీ కడిగి సాల్ట్ వాటర్లో నానబెట్టాను. ఇది బాగా సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా తరుక్కోవాలి. ఎక్కడ కూడా పెద్ద పీసెస్ లేకుండా మంచిగా నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా సరే ఆకుకూరలు కానీ ఇంకా మంచిగా ఏమైనా లీఫీ వెజిటేబుల్స్ ఇంకా ఏమన్నా యాడ్ చేసుకుంటే చాలా హెల్తీగా మనం తినొచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం మిక్స్ చేసుకున్న పిండి ఉందో ఆ పిండి ఒకసారి చూద్దాం. ఇది ఈ విధంగా మంచిగా నాని ఉబ్బుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక్కటే స్పూను పెరుగు వేసానండి. యాక్చువల్గా మజ్జిగ వేయాలి, మజ్జిగ లేదని పెరుగు వేసాను. ఆ పెరుగులో ఉన్న వాటర్ వేసేసాను. సో దీంతో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ఇట్లా ఉండల్లాగా లేకుండా బాగా ఇలా మంచిగా కూడా కలుపుకోవాలి. మజ్జిగ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, పెరుగు కాకుండా. నేను పెరుగు ఉంది కదా అనేసి 1 స్పూనే వేసి కొంచెం మిగతాది ఆ వాటర్ వేసాను. చూసారు కదా, ఇలాగ ఎక్కడ కూడా ఉండల్లాగా లేకుండా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత ఏవైతే మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నామో ఆ పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న తోటకూర కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను నేను. స్వీట్ కార్న్ మన ఇష్టం తగినంత స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ ఇది స్వీట్ కార్న్ తోటకూర బాగా ఈ పిండిలో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత మనము మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇంత తిక్కుగా ఉండాలండి, ఎక్కడ లూజ్ ఉండకూడదు పిండి మాత్రం. కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఈ సోడా కూడా లాస్ట్లో యాడ్ చేయాలి. ఇంకా ప్యాన్ పెట్టుకుంటున్నాం మనము అన్నప్పుడు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రెష్గా ఉన్నప్పుడే మంచిగా ఉబ్బుతుంది కదా. ఇది కొంచెం సేపు అయితే కొంచెం పిండి ఇంకా ఉబ్బుతుంది మంచిగా మనకి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇట్లా అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే పిండి కలుపుకున్నామో అదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి మొత్తం ఆ ప్యాన్లో. ప్యాను ఇలా ఉన్నది పెట్టుకోండి, దోశ ప్యాన్ వద్దు. ఇది థిక్గా ఉంటుందన్నమాట. జస్ట్ అలా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మిగతాది మనం టమాటో చట్నీ చేసుకుందాం. ఇప్పుడు నేను 2 టమాటోస్ తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకుంటున్నాను. ఎలాగో మనం ఉడికించేదే కాబట్టి కట్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్ ఇట్లా ముక్కలుగా విరుచుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా పండిన టమాటా అయితే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇలాగా మొత్తం అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. పిల్లలకి కూడా పెద్దలకి కూడా బాగా నచ్చుతుందండి. మా ఇంట్లో అయితే చాలా బాగా ఇష్టపడ్డారు ఈ టిఫిన్. చాలా నచ్చింది అందరికీ. మళ్ళీ ఇంకోసారి చేయమంటున్నారు.
చాలా చాలా బాగుంది. అసలు ఎక్కడా కూడా మనకి ఆకుకూర వేసినట్టు కానీ ఎక్కడా డిస్టర్బెన్స్గా లేదు తినేటప్పుడు కూడా, ఎందుకంటే సన్నగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటాస్ కట్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టేసి బాగా ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. టమాటో, పచ్చిమిర్చి అదంతా బాయిల్ అయ్యేలోపు మనం ఎంతవరకు వచ్చిందో మనం పెట్టుకున్న దీన్ని చూసుకుందాం. చూసారు కదా, బబుల్స్ వస్తుంది, కుక్ అవుతూ ఉంది. ఈ రౌండ్గా చుట్టుపక్కల అంతా కూడా ఆయిల్ యాడ్ చేస్తున్నా. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే 5 నుంచి 8 నిమిషాల లోపు మంచిగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, అయిపోయింది. అప్పుడే వచ్చేస్తుంది, ఇంకా ఎక్కడ కూడా అతుక్కోలేదు, మంచిగానే ఉంది. అంతా ఇలా చెక్ చేసుకొని ఒకసారి పైన కూడా ఉడికిందా లేదా అంతా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. కొంచెం గార్లిక్ యాడ్ చేశానండి. ఏదైతే బాయిల్ చేశానో అవి కూడా వేసేసాను. దీంట్లో టమాటా, పచ్చిమిర్చి వేసేసి మిక్సీ చేసేసాను. అంతే, అయిపోయిందండి. సింపుల్ చట్నీ కానీ చాలా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఈ బ్రేక్ఫాస్ట్. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ తింటే సరిపోతుందండి, కడుపు నిండిపోతుంది. మంచిగా ఇందులో స్వీట్ కార్న్ ఉంది, అలానే మంచిగా తోటకూర ఉంది, మళ్ళీ మినప్పప్పు ఉంది, రైస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దీంట్లో. చాలా చాలా బాగుంటుంది. ఇలా మీరందరూ చేసుకోండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరందరూ చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. అంటే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నాకు తెలియదు కదా. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నాకు తెలియాలంటే కనీసం కామెంట్ అయినా చేయండి, లేదంటే లైక్ అన్నా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.